వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. అసలైన మహిళా బంద్ కేసీఆర్. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఎల్ఐసి ముఖ్య కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యువజన కాంగ్రెస్ యత్నం. యువత భవిష్యత్తుతో మోడీ చెలగాటలాడుతున్నారని ఆగ్రహం. ఇక నుండి 24 గంటలు ఆందోళన చేస్తాం స్పష్టం చేసిన బాసరా IIIT విద్యార్థులు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను తీసుకువచ్చి మహిళల స్వలాభంన కోసం, సాధికారత కోసం కృషి చేస్తూ అసలైన మహిళా బంద్గా నిలిచారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్లో పండుగ వాతావరణం మధ్య కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ సందీప్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ నాయకుడు, విజయకుమార్, డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ, డివిజన్ ఇన్ఛార్జ్ సిరాజ్ లక్ష్మణ్ గౌడ్, మధు, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మై స్టూడెంట్ జై తెలంగాణ. జ్యోతి ఓకే, మాకు కూడా అవకాశం లక్ష్మి రోజుకోండి ఫోటోలు అడిగితే చేతులు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై భవన. ఇప్పుడు మీరు చెక్లు తీసుకున్న అందరూ కూడా దయచేసి చెక్లు తీసుకున్న. హైదరాబాద్ సైఫాబాద్ ఎల్ఐసి ముఖ్య కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ప్రయత్నం చేశారు. అగ్నిపథ్ పథకం ద్వారా దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువజన కార్యకర్తలతో ఆయన దూసుకువచ్చారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కాగా ఈడీ విచారణ పేరిట పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు చిత్రహింసలు గురి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అన్యాయాలపై పోరాడే ఏకైక గొంతుక రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణ పేరిట మరి ఇన్ని రోజులు ఈడీ ఆఫీస్ కు పిలిపించుకొని చిత్రవదకు గురి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా అనే ఇద్దరు కేడీలు ఈ రోజు దేశ వ్యాప్తంగా యువతను కూడా పీడిస్తున్నారు. ఓవైపు అగ్నిపథ్ అనే పథకం ద్వారా దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ఈ అమిత్ షా ఇంకా మోడీ ఈ అగ్నిపథ్ స్కీమ్ నుంచి మరి దృష్టి మరల్చనీకనే ఇంకోవైపు మరి యువత పట్ల రాహుల్ గాంధీ వారి గొంతుకగా నిలుస్తాడన్న ఒక ఉద్దేశంతో
అగ్నిపథ్ అనే స్కీమ్ ని మరి అనౌన్స్ చేసే ముందే రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసుల పేరిట ఈడీ ఆఫీసులకు పిలిచి మరి వారి దృష్టిని మళ్లించాలని చెప్పేసి ఒక చిల్లర ఆలోచనతోని ఈ రోజు ఒకవైపు రాహుల్ గాంధీ గారిని హింసిస్తున్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా యావత్ దేశంలో ఉన్న యువత ఈ రోజు ఈ అగ్నిపథ్ స్కీమ్ ని వాపస్ తీసుకోవాలి, మా జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి మొత్తుకుంటున్నా గాని, రోడ్లపైకి వచ్చి వారి భవిష్యత్తు గురించి పోరాడుతున్నా గాని నిమ్మకు నీరెత్తని విధంగా ఈ రోజు నిన్న మీడియాలో కనుక చూసుకున్నట్టయితే ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 4 సంవత్సరాలు అయిపోయినాక 4 సంవత్సరాల వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని నల్లమల్ల ప్రాంతంలో కురిసిన వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, వంగూర్, పరద మండలంలోని భారీ వర్షం కురిసింది. తొలకరి వర్షాలకు ఎన్నో ఆశలతో విత్తనాలు వేసిన రైతులు ఆశలు ఆవిరైపోయాయి. ఉప్పునుంతల మండలం పెళ్లిళ్ల గ్రామ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. లక్కీపూర్, గువ్వలపల్లి గ్రామంలో చెరువులు అలుగులు పారుతున్నాయి. ఎక్కువ కురిసిన వర్షాలకు దుందిడి వాగు వరద నీరు చేరడంతో పరివాహక ప్రాంత రైతులకు ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుండి 24 గంటల పాటు ఆందోళన చేస్తామని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత 6 రోజుల నుండి వారు ఆందోళన చేస్తున్నారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరో అడుగు ముందుకు వేసి ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. పంపించండి ఇంకో 2 పీపుల్స్ యాడ్ చేస్తారు. ASP కరెక్ట్.
విజయనగరంలోని 28వ వార్డులో గడప గడపకు వైకాపా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోరుగట్ల వీరభద్రస్వామికి తీగల ఆనంద్ అనే వ్యక్తి నిలదీశాడు. ఈ 3 ఏళ్ల వైకాపా పాలనలో ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. దీంతో తన ఆఫీస్కు వస్తే మాట్లాడతామని చెప్పి సమస్యలపై స్పందించడానికి నిరాకరించి ఎమ్మెల్యే వెళ్లిపోయాడు. నేను ఆర్టీసీ రాదు సార్. గడప గడపకి వచ్చారు, మీరు సమాధానం చెప్పాలి సార్. అంటే దాటికి వెళ్ళిపోయినట్టే మరి మీరు. అంటే మీకు ప్రశ్నలు అడగకపోతే దాటికి వెళ్ళిపోయినట్టే. మరి ఇంకేంది సార్, ప్రజాప్రతినిధులు ఇక్కడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రత్యేక దేవాలయంగా గుర్తింపు పొందిన సువర్ణాచల ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ దర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి సింగరేణి అధికారులు ఘనస్వాగతం పలికారు. ओम या फलिनिया पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति वदन्तिस्तारे मन्त्रेण हिमसमार्तस्तः यस्यो नाम रूपाभ्याया देवी सर्वमङ्गलालापस्ते नमः श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमः ओम गोविन्दाय ओम नमो वासु महाविष्णुराज्ञाय प्रवर्तमान सत्यव्राय ग्रीष्मतो वासरावासरम्यायां मन्दं बाणवासरेः पंचम्यायां तत्काल षष्ठम्यायां धनिष्ठा नक्षत्रे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे गन्धर्व विद्या तत्त्वा ज्ञानान् मम महाबलपराक्रमे मम वैष्णकायान् मम महादुर्गे मम गणनीये मम रामभद्रान् मम दैत्यकान् दूतकान् मम राक्षसान् मम यक्षो रोचितावन्तराय मुद्रावन्तराय मंगलम वेद वेदांत वेद्याय वेदस्यामते ओंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम विश्वामित्रं ब्राह्मणो वे सर्वा देवताः सर्वाभिरेव ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు అయినటువంటి తిల్హారీ గారు మన సువర్ణాచల ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కమిటీ తరఫు నుంచి మరి బార్ అసోసియేషన్ కూడా అందరూ కూడా నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం సినీ నటి మంచు లక్ష్మి విద్యావేత్తగా మారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడమే తన ప్రధాన ధ్యేయంగా టీచ్ ఫైర్ చేంజ్ అనే తమ సంస్థ పనిచేస్తుందని ఆమె తెలిపారు. నగరంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఉచితంగా విద్య అందిస్తుందని అన్నారు. పెరిగాం బట్ అండ్ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ ద గవర్నమెంట్, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు. బట్ యూనో యాజ్ ఐ కెప్ట్ నేను పెరగడం, నేను సీయింగ్ లైఫ్, సీయింగ్ వరల్డ్,
I said, మనం ఏం చేస్తున్నాం గవర్నమెంట్తో పాటు? How are we extending our arm and వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే ఎలా బెటర్ చేయొచ్చు? So that's why మేమున్న 4 స్టేట్స్లో కానీ in the cities that we work very closely with the government school teachers. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఎన్హాన్స్ చేస్తూ ఆ పిల్లల్ని స్కూల్లోనే ఉండాలి. బికాజ్ యాజ్ నరసింహ అండ్ ప్రియా సెడ్, 5th grade స్టూడెంట్స్ 1st grade పుస్తకాలు చదవలేరు. అది దౌర్భాగ్యం. మనకున్న జనాభాకి, మనకున్న అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ఇంక్రీజ్కి వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. అందుకే ఈ ఐడియాతో పాటు అండ్ బ్రింగింగ్ ఇన్ మోర్ పీపుల్, యూనో, నాదొక్కటే కాదు, నేను ఒక్కదాన్నే చేయలేను. సో దట్స్ వై వీ హ్యావ్ వాలంటీర్స్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ నెక్ ఆఫ్ ద వుడ్స్. మేము బేసిక్గా మెయిన్ టౌన్స్ అండ్ సిటీస్లో ఎందుకున్నామంటే మేము నేర్పించేది ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఆ వాలంటీర్స్ కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ ఉండాలి. మా వాలంటీర్స్ అందరినీ చూస్తే దే ఆర్ ఫ్రమ్ బ్యాంక్స్, రిటైర్డ్ టీచర్స్ ఆర్ government officials, and it's such a beautiful community that we are building, that we work along with the government and with people who are in support to us. అండ్ ఇప్పుడు వైజాగ్కి వచ్చాం, ఇప్పుడు మాకు వాలంటీర్స్ కావాలి. అందుకే మైక్ గట్టిగా అడగడానికి వచ్చాను అనమాట. కమ్ ఆన్, వేకప్ వైజాగ్, వీ నీడ్ యూ నౌ. నౌ ఈజ్ ద టైమ్, ఈవెన్ మోర్ దెన్ బిఫోర్. బికాస్ పాండమిక్ తర్వాత చాలామంది పిల్లలు స్కూల్కి రావడం చాలా కష్టం, ఇబ్బంది. దేవ్ గాటన్ యూస్ టు దట్ లైఫ్ స్టైల్ ఆఫ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లోడిని 2 years బిఫోర్లో పెట్టాలంటే వాళ్ళకి సిగ్గుగా ఉంటుంది స్కూల్కి వెళ్ళడానికి. అవన్నీ వర్క్ చేస్తూ, వర్కింగ్ త్రూ ఆల్ దోస్ behavioral changes because of the pandemic, we are taking this course forward. So we want volunteers. Too many is too less. It's never too many. So with the help of Vizag and with the help of the media, I'm reaching out to everybody. Meeru enta noise chestane, I want as many volunteers this year from Vizag as possible. And now you will see more of me interacting with Chaitanya Ledu Ippudu. He's taking a small break, but so I am going to be doing double work for him. తెలంగాణ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా వనం నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా హరీష్ ఎన్నికయ్యారు. కాగా తనపై ఉన్న నమ్మకంతో గెలిపించినందుకు మరింత బాధ్యతగా వ్యవహరిస్తానని అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు వనం నాగరాజు తెలిపారు. వీడియో రైట్ హ్యాండ్ అరే పెన్నేది చెప్పు చదివి
24 అవర్స్ న్యూస్ ఛానల్ నుంచి ఒకరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. గుడ్. ఒక్క నిమిషం ఏంటంటే ఇండిపెండెంట్ వాళ్ళు కూడా 2024 నుంచి వాళ్ళు కంటెస్ట్ చేసే అధికారం ఉంది. దాన్ని 3 మెంబర్స్ సీనియర్ జర్నలిస్ట్ అంటే సీనియర్ కెమెరా పర్సన్స్ అప్రూవల్ చేయాలి. దాన్ని ఇల్లీగల్గా చేయకుండా ఉండడానికి వేరే రూల్స్ పెట్టుకున్నాం మేము. జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అసోసియేషన్ నుంచి మనకి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా, ఏ ఆపద సమయంలోనా, ఏ టైంలో అయినా కానీ మీకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. తెలంగాణ వీడియో జర్నల్ అసోసియేషన్కి 2 సార్లు నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకొని మీరు ఎంత ఆదరణ చూపించారు. అంతే విజయంతో మళ్ళీ ప్రెసిడెంట్గా మీ ముందుకు వచ్చిన భారీ మెజార్టీతో మీ అందరి అభిమానం, ఈ అందరు నా విజయం కాదు, మీ అందరి విజయం, మీ ఆప్యాయతతో నేను ఎన్నుకుంటాను. ఇంకా బాధ్యత పెరిగింది. టీవీ మా కెమెరా వీడియో జర్నలిస్ట్ అందరికీ నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ ఇచ్చిన విజయం నాకు ఇంకా బాధ్యత పెంచింది. మీ అందరి ఆప్యాయతతో గెలిచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆలయ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, ధర్మకర్తలు కృష్ణమోహన్, రమేష్ యాదవ్, జంగయ్య రాములు, ముదిరాజ్, ధనలక్ష్మి, యశ్వంత్ రెడ్డి, ప్రధాన అర్చకులు హేమ కేశవాచార్యులు, వినాయకనగర్ బస్తీ అధ్యక్షుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 121 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బుడ్డ సత్యనారాయణ, ఇరిగి రమేష్, గాంధీనాయక్, సతీష్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
రైట్. ఫోటో తీస్తే కాదు. ఎవరు తీయలేదు అది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమానాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారిని కరోనా బారి నుంచి కాపాడాలని చెప్పి ఆ ఈశ్వరుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ మహానాయకురాలు కోలుకొని భారతదేశానికి దశ నిర్దేశించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, ఈ 4 కోట్ల ప్రజల ఆశీస్సులు ఆమెకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి దిశ నిర్దేశించవలసి ఉంది. సమయం ఆసన్నమైంది. ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో భారతదేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతిలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ మేల్కొని తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ని పారదోలాలి. అదేవిధంగా దేశ ప్రజలందరూ ఈ బీజేపీని బొందబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆ మహా తల్లి కరోనా బారి నుంచి కోరుకోవాలని చెప్పి మరొకసారి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. అసలైన మహిళా బంద్ కేసీఆర్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఎల్ఐసి ముఖ్య కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యువజన కాంగ్రెస్ యత్నం. యువత భవిష్యత్తుతో మోడీ చెలగాటలాడుతున్నారని ఆగ్రహం. ఇక నుండి 24 గంటలు ఆందోళన చేస్తాం, స్పష్టం చేసిన బాసరా IIIT విద్యార్థులు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. ఇది చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం.